హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు టేస్టీగా రవ్వ లడ్డు తయారీ విధానం తెలుసుకుందాం. నేనైతే ఒక కప్పు చుచి రవ్వ తీసుకుంటున్నానండి. చూడండి, చుచి రవ్వ చాలా రుచిగా ఉంటుందండి. ఈ రవ్వతో రవ్వ లడ్డు చేసుకున్నట్లయితే నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. అలాగే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర తీసుకున్నాను. కొంచెం ఎలితిగానే తీసుకున్నానండి. దీన్ని మిక్సీ పట్టుకుంటాను, పౌడర్ చేసుకుంటాను. ఈ రవ్వ వేయించుకోవటానికి నేను ఇంట్లోనే నెయ్యిని కాసుకుంటానండి. అలాగే ఒక గ్లాసు పాలు, అలాగే ఒక 8 యాలక్కాయలు, వేయించుకోవటానికి ద్రాక్ష, జీడిపప్పు, అలాగే కొబ్బరి తురం. తయారీ విధానం తెలుసుకున్నాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకోండి. బాండీలో నెయ్యి వేసుకోండి. చూడండి, నెయ్యి అయితే ఎంత పూసగా ఎంత బాగుంటుందో. ఇంట్లో చేసుకున్న నెయ్యి కాబట్టి చాలా బాగుంటుందండి. రవ్వగా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు జీడిపప్పు, ద్రాక్షని మాడిపోకుండా వేయించుకోండి. మాడిపోకుండా చూడండి, ఇలా వేయించి పక్కన తీసి పెట్టుకోండి. చూడండి, పప్పులు మాడకుండా ఇలా కలర్ఫుల్గా వేయించుకోవాలి. ముందుగా కొబ్బరి తురుముని తేమ లేకుండా బాగా వేయించుకోండి. మీరు ఈ ప్లేస్లో ఎండి కొబ్బరి కావాలన్నా వేయించుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరిని వేయించుకుంటున్నాను. ఇందులో తేమ లేకుండా బాగా వేయించుకోవాలి. మంటని సన్న మంట మీద పెట్టి వేయించుకోండి. కొబ్బరి వేగేలోపు మనము చక్కెర మిక్సీ జార్ తీసుకొని ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోండి. ఇందులోనే యాలక్కాయలు కూడా వేసుకొని ఒకసారి తిప్పేసుకోండి. ఈ కొబ్బరిలోనే మరొక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. కొబ్బరి మాడకుండా బాగా వేయించుకోండి. ఇప్పుడు ముందుగా తీసుకున్న ఒక కప్పు రవ్వ అండి. చూడండి, ఒక కప్పు రవ్వని వేసుకోవాలి. కొంచెం దూరగా వేయించుకోండి. ఈ రవ్వని వేస్తే కమ్మటి వాసన కూడా బాగా వస్తుందండి. రవ్వని ఇలా కొంచెం కలరు మారే వరకు వేయించుకోండి. అలాగే మనం ముందుగా ఒక కప్పు చక్కెర, యాలక్కాయల్ని మిక్సీ పట్టుకున్నామండి. ఈ చక్కెరని కూడా వేసేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. జ్యూసీ రవ్వ లడ్డు తయారైపోతుంది. షుగరు వేసుకున్న తర్వాత చూడండి, మనము ఇలా బాగా కలుపుకున్నాం కదండి. ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న ఒక గ్లాసు పాలండి. పాలని వేసుకోండి. పాలు చూసి వేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి. ఇలా పాలు పోసుకొని కొంచెం కలుపుకొని మనము లడ్డూలాగా చూడండి ఇలా చుట్టుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టిన జీడిపప్పు, ద్రాక్ష కూడా ఇలా చుట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అన్ని లడ్డూలని ఇలా చుట్టేసుకోండి. చూడండి, ఇలా చుట్టేసుకుందాం. అంతేనండి, రవ్వ లడ్డు తయారీ విధానం.
పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. కొంచెం ఆరినట్టయితే చూడండి స్మూత్గా ఎంత బాగుందో. లోపల చూడండి జ్యూసీగా, పైన క్రిస్పీగా, తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్.